కుత్బులాపూర్లో అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న క్లినిక్లపై వైద్య శాఖ అధికారులు కొరడా జల్పించుతున్నారు. కుత్బులాపూర్, షాపూర్ నగర్, సంజయ్ గాంధీ నగర్లో ఉన్న ఆర్ఆర్ క్లినిక్, పూర్ణ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీని DMHO రఘునాథస్వామి ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఇలాంటి అనుమతులు లేకుండా నడిపే క్లినిక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని DMHO రఘునాథస్వామి హెచ్చరించారు. అనుమతులు లేని డయాగ్నోస్టిక్స్ క్లినిక్లపై నిఘా ఉంచుతామని తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఒక విద్యార్థిని తండ్రి ఆరోపించారు. హాస్టల్లో ఉంటున్న తన కూతురు గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైందని, విద్యార్థిని పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. హాస్టల్లో సరైన సౌకర్యాలు, నాణ్యత లేని ఆహారం అందించడంతోనే తన కూతురు అనారోగ్యానికి గురైందని ఆరోపించారు. గతంలో వెళ్లి ప్రిన్సిపల్తో మాట్లాడిన నిర్లక్ష్య సమాధానం ఇచ్చేవాడని ఆరోపించారు. సంక్షేమ పాఠశాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్ నమస్కారం సార్, మా పాప జీవితంలో గుర్తులలో ఉంది సార్. పాప ఒక 20 days నుంచి పాపకు హెల్త్ ప్రాబ్లం ఉంది సార్ అని నాకు ఏం చెప్పలేదు సార్. నేను బీదోని వికారాబాద్ వెళ్ళేటప్పుడు తన్నాను సార్. నాకు 3 పాపలు సార్, నేను నడిపాను సార్. 2 పాపలు అక్కడనే ఉంటారు సార్, అదే స్కూల్. నాకు రెస్పాన్సిబుల్ చెప్పలేదు సార్. పేరెంట్స్ ఇట్లా అయింది, పాపకి ఇట్లా అవుతుందని చెప్పలేదు సార్. మా పాప ఈరోజు నుంచి 8 days అయిపోయింది సార్. ఇక్కడ మామూలు అడ్మిట్ చేశాను. పాపకు ఫుల్ ఇన్ఫెక్షన్ అయింది సార్, లోపల చాలా ఇన్ఫెక్షన్ అయింది సార్. మస్తు బాధపడుతున్నాను సార్. అసలు ఎవరికి వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళకి ఎవరినైనా రెస్పాన్సిబుల్ తీసుకోలేదు సార్, ఏం చేస్తలేదు సార్. మస్తు బాధపడుతున్నాను సార్ నేను. ఎందుకంటే నా పిల్లలని సార్ అందరు పేరెంట్స్ ఉంటారు సార్. మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి పిల్ల మొత్తం ఇట్లా అంత గలీజ్ అయిపోయిందంటే సార్, ఇంత ఘోరంగా అయిపోయింది సార్. మొత్తం సీరియస్ అయిపోయినాక కాల్ చేసి రమ్మని చెప్తే అక్కడ వెళ్తే రెస్పాన్సిబుల్ ఇస్తలేదు సార్. తర్వాత గేట్ తీస్తలేరు, లోపలికి రానిస్తలేరు. గేట్ వరకు తీసుకోమంటే పాప అసలు నడవంత స్థితిలో జాగ్రత్త సార్. మా పాప అసలు ఇంత పిల్లలకు కరెక్ట్ ఫుడ్ పెడతారంట, మొత్తం ఫుడ్ గలీజ్ ఇస్తుందంట, పచ్చి అన్నం వేస్తుందంట సార్. మస్తు ఇబ్బంది పెట్టింది సార్ పాపకు. అయితే చాలా ఇబ్బంది పెట్టింది సార్. మేడం వాళ్ళు మస్తు బాధ పెట్టారు. పిల్లలకు ఏం చెప్పలేదు, కాల్ చేసి చెప్పలేదు. మీరు రండి, పేరెంట్స్ ఉన్నారు, ఎవరి పేరెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పలేదు సార్. నా పాపకు ఇంత ఇబ్బంది పెట్టారంటే అసలు చెప్పలేరు, ఈ ప్రాబ్లం ఉంది అది ఉందని చెప్పి హాస్పిటల్ ఇంటర్ తీసుకెళ్ళారు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తామంటే నైట్లో ఏమంటారంట, ఎవరు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి ఆటో ఇక్కడ నుంచి వెళ్తాం అదని చెప్పి నైట్ పూట అన్ని చేతులు కాళ్ళు అన్నీ ఇట్లా ఒంపులు అయిపోతే జెండు బాబు రాసుకుంటే కూర్చున్నాక సార్. నైట్ మొత్తం సార్ 6 o'clock నుంచి నైట్ వరకు ఫుల్ ఇబ్బందిలో ఉందంట పాప. చెప్పలేదు సార్. మార్నింగ్ 8 o'clock చెప్పి సార్ వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళు ఏదైనా తిడతారా అని చెప్పి భయపడి వాళ్ళు ఇట్లా చేసి నాకు చెప్పలేదు సార్. ఫుల్ సీరియస్ అయిపోయినాక చెప్పింది సార్. మార్నింగ్ నేను వెళ్ళి ఇక్కడ నుంచి 10 o'clock తీసుకొచ్చాను సార్. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ మార్నింగ్లో జాయిన్ చేశాను సార్. ఫస్ట్ ఫుల్ ఇన్ఫెక్షన్ అయితే 8 రోజులు అవుతుంది సార్ ఇవాళ నుంచి. ఆ పాప ఈ రోజు నుంచి కొద్దిగా కింద వచ్చింది సార్. ఇంకొక 6 days ఉంటామని చెప్తున్నారు సార్. ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న తెలంగాణ జనజాతర బహిరంగ సభను విజయవంతం చేయాలని మహబూబాద్ ఎమ్మెల్యే బూక్య మురళీనాయక్ పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇతర పార్టీల నుండి నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పాత వారితో కలిసి పనిచేయాలన్నారు. ఎవరు చేసిండ్రో ఎవరు చేయలేదో అందరికీ తెలుసు. ఆ విధంగానే పడ్డారు. ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రావాలని ఎవరైతే పోరాడుతున్నదో వాళ్ళకి స్వాతంత్రంలో ఉంటుంది. మహబూబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉదయం 11 గంటలకు ఇక్కడ క్యాంప్ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రతి మండలం నుండి ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వారికి ఈ సభను ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఏప్రిల్ 6వ తారీఖు నాడు మనకు జరగబోయే మన తుక్కుగూడ సభ విజయవంతం చేయవలసిన అంశంతో పాటుగా రేపు రాబోయే రోజుల్లో మన
మన ఎంపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి వర్గ బలరాం నాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించే దిశగా మనం ఏ రకంగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేమందరం కలిసి వారందరికీ దశ నిర్దేశం చేసి రేపు 6వ తారీఖు నాడు జరగబోయే తుక్కుగూడ జనజాతర సభను విజయవంతం చేయాలి. అందరూ ఆయా గ్రామాలలో కార్యకర్తలు నాయకులందరూ కలిసి భారీ సంఖ్యలో తరలి మనం విజయోత్సవ ర్యాలీలాగా మనం అందరం మహబూబాబాద్ నియోజకవర్గం నుండి పోయి తుక్కుగూడ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఎన్డీఏ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, హెచ్ఎల్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు అన్నారు. మిత్రపక్షాల నిర్ణయంతో అభ్యర్థుల టికెట్లను కైవసం చేసుకున్నామని ప్రజలందరూ పెద్ద మనసుతో దీవించి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి 4 మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర ఎక్కడ వర్గాలు మీరు అనుకున్నట్టు ఎక్కడ వర్గాలు లేవు. ముగ్గురు కలిపి ఒకే తాటి మీద పనిచేస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూశారు. అందరు నాయకులు, తెలుగుదేశం నుంచి వచ్చిన అందరు నాయకులు ఉన్నారు. 4 మండలాల నుంచి, 4 మండలాల నుంచి వచ్చిన జనసేన నాయకులు ఉన్నారు. 4 మండలాల నుంచి బీజేపీ నాయకులు ఉన్నారు. తప్పకుండా ఓటర్లు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ఓటు చేయడానికి. నరేంద్ర మోడీ గారి కమలం గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారిని, అలాగే సైకిల్ మీద గుర్తే ఓటేసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పార్టీలోనే కొంతమంది బీసీ నియోజకవర్గం ఇది 80% పైగా ఉన్నటువంటి బీసీలకు కాదని ఒక ఓసీ వ్యక్తికి ఏ విధంగా సీట్ ఇస్తారని మీ బీజేపీ నేతలే నిన్న సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది. ఎవరో దేనికోసమో ఏవో స్వార్థపూరితంగా అటువంటి వాటికి చేసుకుంటుంటారు. అటువంటి వాటికి మేము సమాధానం చెప్పవలసిన అవసరము, టైము కూడా మా దగ్గర లేదు. మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పిలువగానే జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చి ఈరోజు సమావేశానికి హాజరవడం, ఎన్డీఏ కూటమి తరఫున మా నియోజకవర్గం 3 పక్షాల టీం తరఫున మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నన్ను నియమించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు పార్టీకి క్యాడర్కి బ్యాక్ బోన్ అయిన నారా లోకేష్ గారికి, అలాగే దీని ఆమోదం తెలిపిన నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర నాయకత్వానికి పురంధేశ్వరి గారికి, అలాగే అతి ముఖ్యంగా ఈరోజు త్యాగానికి ప్రతీకగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, వారందరూ కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల తరఫున, పార్టీ క్యాడర్ తరఫున, అలాగే ఎన్డీఏ కూటమి వారి తరఫున అందరూ కూడా వారికి ముందుగా మీ ద్వారా వారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నమస్కారం తెలియజేసుకుంటూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాను హెచ్ఎల్ నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు పైడి శ్రీనివాసరావు తెలిపారు. వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కార్యకర్తగా పనిచేశానన్నారు. జిల్లాలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్న స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక వలసబాట పడుతున్నారన్నారని విమర్శించారు. తోటపల్లి మడ్డు వలస మిగులు జలాలు అందక వ్యవసాయం దుర్భరంగా మారిందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలపై పోరాడేందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం, వ్యతిరేకం కాదని ఆ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. నిర్ణయం తెలియజేయడానికి పిలిచిన వెంటనే ఇచ్చేసిన పత్రికా ప్రతినిధులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నేను వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఇంతవరకు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నాను. ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో నేను హెచ్ఆర్ల ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. కనుక నా నిర్ణయాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసుకుందామని మిమ్మల్ని పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలు మనకి తోటపల్లి కానీ మడ్డు వలస కానీ చివరి ప్రాంతం అయినందువల్ల నీరు అందడం లేదు. ఆ సమస్య పైన పోరాడతాను. అలాగే ఇక్కడ
ఇండస్ట్రీస్ ఉన్నప్పటికీ స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదు. దాని మీద పోరాడతాను. అలాగే సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, మత్స్యకారులు, అలాగే వ్యవసాయదారులు, వీళ్ళంతా కొన్ని సౌకర్యాలు లేనందువల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఇబ్బందులు లేకుండా చేద్దామని ఒక నిజాయితీ గల పాలన అందిద్దామని రాజకీయాల్లో జాడడం జరిగింది. కనుక మీ సహాయ సహకారం కూడా అందించి నా యొక్క మనోభావాన్ని ప్రజలకు తెలియజేస్తారని ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ 65వ వార్డులో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన వైసీపీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానికంగా శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటితో పాటు ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు అనేక శాశ్వత పరిష్కారాన్ని చూపించేటువంటి కొన్ని అంశాలు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా 25-30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి గాజువాక హౌస్ కమిటీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఏపీఐసి భూములకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, లేదా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపించినటువంటి సందర్భాన్ని కూడా గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చూసాం. ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్క గాజువాక నియోజకవర్గంలోనే 1800 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల్ని పేదవాడికి అందించేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇందాక పెద్దలు నాగిరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, అలాగే భూపతిరాజు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. కేవలం 73వ వార్డులోనే ఉన్నటువంటి వివిధ కాలనీల్లో, అంటే ప్రధానమైనటువంటి రహదారులు కాకుండా వివిధ కాలనీల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 15 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క 73 వార్డులోనే చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. వైసీపీ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. జీవీఎంసీ 64వ వార్డు గంగవరంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు కోవిరి హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా స్థానికంగా ఉన్న పెద్దమూరు తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అంతిమ విజయం ఎన్డీఏ కూటమిదని అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ కు మొండి చేయి చూపించడం ఖాయమని అన్నారు. గంగవరం గ్రామంలో పాదయాత్ర కార్యక్రమం పెట్టుకున్నామంటే ఇంటింటికి వెళ్దాం. ఇందులో ఈరోజు చూస్తే ఊర్లో చాలా ఉత్సాహంగా మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే జన నీరాజనంతో మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు మాకు చాలా నమ్మకం ఉంది, ఖచ్చితంగా రేపు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారం రాబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల నాకు పూర్తిగా అవగాహన ఉంది. గతం మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారం చేయగలం. ఈసారి అధికారంకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అమ్మవారి గుడి అసంతృప్తిగా ఉంది అంటే ఇంకా దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మేము హైవేలో మేము వచ్చిన తర్వాత అది పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం నియోజకవర్గ జనసేన పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. పలు పార్టీలకు చెందిన నాయకులు జనసేన అభ్యర్థి పంచుకల రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రామకృష్ణ కూడా గతంలో మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు 40 ఇల్లులు రచ్చబండ కార్యక్రమంలో 40 ఇల్లులు ఏఈ గారిని పిలిచి 40 ఇల్లులు కూడా మాకు పాలు పొంగించేసి గ్రోబరేజ్ అయిపోయిన ఇంటికి కూడా మీరు టోటల్ అమౌంట్ ఒకేసారి ఎట్ ఏ టైం మాకు ఇప్పించారు సార్. మీరున్న ఎమ్మెల్యే ఉన్న టైంలో అభివృద్ధి, మా తాలూకా నిజాయితీ,
ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఒక అవసరం ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ఓటేయమని చెప్పి కూడా ప్రజలు మీ ద్వారానే కోరుతా ఉన్నాను. 9 నుంచి 14 వరకు ఇక్కడ ఎమ్మెల్యే చేశాను. నేను ఇక్కడ ఎవరికి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి నా ముందు నా తర్వాత చేసిన ఎమ్మెల్యే పనితీరు కానీ నా పనితీరు కానీ ఆలోచన చేయమని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే కుత్బులాపూర్లో అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న క్లినిక్లపై వైద్య శాఖ అధికారులు కొరడా జల్పించుతున్నారు. కుత్బులాపూర్, షాపూర్ నగర్, సంజయ్ గాంధీ నగర్లో ఉన్న ఆర్ఆర్ క్లినిక్, పూర్ణ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీని DMHO రఘునాథ స్వామి ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఇలాంటి అనుమతులు లేకుండా నడిపే క్లినిక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని DMHO రఘునాథ స్వామి హెచ్చరించారు. అనుమతులు లేని డయాగ్నోస్టిక్స్ క్లినిక్లపై నిఘా ఉంచుతామని తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఒక విద్యార్థిని తండ్రి ఆరోపించారు. హాస్టల్లో ఉంటున్న తన కూతురు గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైందని, విద్యార్థిని పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. హాస్టల్లో సరైన సౌకర్యాలు, నాణ్యత లేని ఆహారం అందించడంతోనే తన కూతురు అనారోగ్యానికి గురైందని ఆరోపించారు. గతంలో వెళ్లి ప్రిన్సిపల్తో మాట్లాడిన నిర్లక్ష్య సమాధానం ఇచ్చేవాడని ఆరోపించారు. సంక్షేమ పాఠశాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్ నమస్కారం సార్, మా పాప జిబిడిలో గుర్తులలో వెళ్తారు సార్. పాప ఒక 20 డేస్ నుంచి పాపకు హెల్త్ ప్రాబ్లం ఉంది సార్ అని నాకు ఏం చెప్పలేదు సార్. నేను బీదోని వికారాబాద్ వెళ్ళేటప్పుడు తన్నాను సార్. నా 3 పాపలు సార్ నడిపాను సార్. 2 పాపలు అక్కడనే ఉంటారు సార్, అదే స్కూల్. నాకు రెస్పాన్సిబుల్ చెప్పలేదు సార్. పేరెంట్స్ ఇట్లా అయింది, పాపకి ఇట్లా అవుతుందని చెప్పలేదు సార్. మా పాప ఈరోజు నుంచి 8 డేస్ అయిపోయింది సార్. ఇక్కడ మా ఊళ్ళో అడ్మిట్ చేశాను. పాపకు ఫుల్ ఇన్ఫెక్షన్ అయింది సార్. లోపల చాలా ఇన్ఫెక్షన్ అయింది సార్. మస్తు బాధపడుతున్నాను సార్. అసలు ఎవరికి వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళకి ఎవరినైనా రెస్పాన్సిబిలిటీ ఇస్తలేదు సార్. ఏం చేస్తలేదు సార్. మస్తు బాధపడుతున్నాను సార్ నేను. ఎందుకంటే నా పిల్లలని సార్ అందరు పేరెంట్స్ ఉంటారు సార్. మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి పిల్ల మొత్తం ఇట్లా అంత గలీజ్ అయిపోయిందంటే సార్. ఇంత ఘోరంగా అయిపోయింది సార్. మొత్తం సీరియస్ అయిపోయినాక కాల్ చేసి రమ్మని చెప్తే అక్కడ వెళ్తే రెస్పాన్సిబిలిటీ ఇస్తలేదు సార్. తర్వాత గేట్ తీస్తలేరు, లోపలికి రానిస్తలేరు. గేట్ వరకు తీసుకోమంటే పాప అసలు నడవంత స్థితిలో జారిపోయింది సార్. మా పాప అసలు ఇంత పిల్లలకు కరెక్ట్ ఫుడ్ పెడతానంట, మొత్తం ఫుడ్ గలీజ్ ఇస్తుందంట, పచ్చి అన్నం వేస్తుందంట సార్. మస్తు ఇబ్బంది పెట్టింది సార్ పాపకు. అయితే చాలా ఇబ్బంది పెట్టింది సార్. మేడం వాళ్ళు మస్తు బాధ పెట్టారు. పిల్లలకు ఏం చెప్పలేదు, కాల్ చేసి చెప్పలేదు. మీరు రండి, పేరెంట్స్ ఉన్నారు. ఎవరి పేరెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పలేదు కదా సార్. నా పాపకు ఇంత ఇబ్బంది పెట్టారంటే అసలు చెప్పలేరు. ఈ ప్రాబ్లం ఉంది, అది ఉందని చెప్పి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళారు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తామంటే నైట్లో ఏమంటారంట, ఎవరు తీసుకెళ్తారు ఈ నుంచి ఆటో ఎక్కడి నుంచి వెళ్తాం అదని చెప్పి నైట్ కూడా అన్ని చేతులు కాళ్ళు అన్నీ ఇట్లా ఊపిరైపోతే జెండు బాబు రాసుకుంటే కూర్చున్నట్ట సార్. నైట్ మొత్తం సార్ 6 o'clock నుంచి నైట్ వరకు ఫుల్ ఇబ్బందిలో ఉందంట పాప. చెప్పలేదు సార్. మార్నింగ్ 8 o'clock చెప్పి సార్ వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళు ఏదైనా తింటారా అని చెప్పి భయపడి వాళ్ళు ఇట్లా చేసి నాకు చెప్పలేదు సార్. ఫుల్ సీరియస్ అయిపోయినాక చెప్పింది సార్. మార్నింగ్ నేను వెళ్ళి ఇక్కడ నుంచి 10 o'clock తీసుకొచ్చాను సార్. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ మార్నింగ్లో జాయిన్ చేశాను సార్. ఫస్ట్ ఫుల్ ఇన్ఫెక్షన్ అయితే 8 రోజులు అవుతుంది సార్ ఇవాళ నుంచి. ఆ పాప ఈ రోజు నుంచి కొద్దిగా కింద వచ్చింది సార్. ఇంకొక 6 days ఉంటామని చెప్తున్నారు సార్. ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న తెలంగాణ జనజాతర బహిరంగ సభను విజయవంతం చేయాలని మహబూబాద్ ఎమ్మెల్యే బూక్య మురళీనాయక్ పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇతర పార్టీల నుండి నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పాత వారితో కలిసి పనిచేయాలన్నారు. ఎవరు చేసిండ్రో ఎవరు చేయలేదో అందరికీ తెలుసు. ఆ విధంగానే అంటారు. ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రావాలని ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి స్వాతంత్రంగా ఉంటుంది. మహబూబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉదయం 11 గంటలకు ఇక్కడ క్యాంప్ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రతి మండలం నుండి ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వారికి ఈ సభను ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఏప్రిల్ 6వ తారీఖు నాడు మనకు జరగబోయే మన తుక్కు కూడా సభ విజయవంతం చేయవలసిన అంశంతో పాటుగా రేపు రాబోయే రోజుల్లో మన ఎంపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించే దిశగా మనం ఏ రకంగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేమందరం కలిసి వారందరికీ దశ నిర్దేశం చేసి రేపు 6వ తారీఖు నాడు జరగబోయే తుక్కుగూడ జనజాతర సభను విజయవంతం చేయాలి. అందరూ ఆయా గ్రామాలలో కార్యకర్తలు నాయకులందరూ కలిసి భారీ సంఖ్యలో తరలి మనం విజయోత్సవ ర్యాలీలాగా మనం అందరం మహబూబాబాద్ నియోజకవర్గం నుండి పోయి తుక్కుగూడ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది.